అందరికీ హాయ్, వెల్కమ్ టు ద అప్డేట్ ఆఫ్ దేవరా. ఇక మొదలు పెడదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. కథానాయకుడిగా జాహ్నవి కపూర్, కథానాయికగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం దేవరా. దీన్ని కొరటాల శివ గారు చాలా బిగ్ స్కేల్లో ప్లాన్ చేశారు. అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఆల్రెడీ 3 సాంగ్స్ మనకి రిలీజ్ అవ్వటం జరిగింది. 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ అనేవి అయితే అవి. దాంట్లో చుట్టమల్లే సాంగ్ అయితేనేమి, టైటిల్ ట్రాక్ అయితేనేమి, అండ్ రీసెంట్గా వచ్చిన సాంగ్ అయితేనేమి, ఈ 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇక మూవీ డేట్ అయితే దగ్గర పడింది. ఇక మూవీ దగ్గర పడటంతో టీం అనేది అఫీషియల్ అప్డేట్ అనేది అయితే ఇచ్చింది. 10th సెప్టెంబర్ మనకి ట్రైలర్ అనేది అయితే వస్తుంది. ఓకే, థియేట్రికల్ ట్రైలర్ అనేది 10th రిలీజ్ చేస్తున్నారు అనేది అప్డేట్ ఇచ్చారు. ఇది నిడివి వచ్చేసి మనకి ట్రైలర్ నిడివి 2.50, 2 నిమిషాలు 50 నిమిషాలు 2 నిమిషాల 50 సెకండ్లు మనకి నిడివి 2 నిమిషాల 50 సెకండ్స్ నిడివి ఉంది. ట్రైలర్లో ఎన్టీఆర్కి ఇచ్చే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అంట. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని అయితే వినికిడి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ నుంచి ఏ లుక్స్ రిలీజ్ అయినా, ఏది రిలీజ్ అయినా సరే కొంచెం ఎన్టీఆర్ గారి ప్రీవియస్ మూవీస్ అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాయి. అది ఒకటి మనకి ఆంధ్ర వాళ్ళ లుక్స్ నాకైతే అనిపిస్తుంది. అందరికి అనిపిస్తుంది నేను చెప్పలేను, కానీ ఆంధ్ర వాళ్ళ లుక్స్ అయితే మనకి కొద్దిగా కనిపిస్తున్నాయి. ఆ ఛాయలు అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి శక్తి మూవీ ఛాయలు కూడా మనకి కొద్దిగా కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ డ్యూయల్ రోల్స్. దీంట్లో కూడా ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టే ఉంది. దీంట్లో కూడా 99% డ్యూయల్ రోల్ అంట ఎన్టీఆర్ గారిది. అందుకు మనకి కొద్దిగా ప్యారలల్ లుక్స్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ గారు ఎలా తీశారు ఏంటనేది అయితే మనము స్క్రీన్ మీద చూడాలి. ఆంధ్ర వాళ్ళ వచ్చే టైంకి కూడా పూరి జగన్నాథ్ గారు పీక్ టైంలో ఉన్నారు. ఆయనకు అప్పటి వరకు ఫ్లాప్స్ లేవు. అదే ఆయన ఫస్ట్ ఆఫ్ ఫ్లాప్ ఆంధ్ర వాళ్ళ. మన మెహర్ రమేష్ గారు కూడా పిల్ల, నెక్స్ట్ వచ్చేసి కంత్రి, అశోక్, ఈ 2 కూడా మనకి కొంచెం యావరేజ్ మూవీస్ అయినప్పటికీ కూడా శక్తి మూవీ తీసినప్పటికీ ఈయన కూడా మన మెహర్ రమేష్ గారు కూడా కొంచెం ప్రాబబిలిటీ ఉన్న, కొంచెం క్రేజ్ ఉన్న పర్సనే అప్పటికి వీళ్ళు. ఈ మూవీతో మన కొరటాల శివ గారు మ్యాజిక్ చేస్తారు, లేదంటే తుస్సుమనిపిస్తారో చూడాలి. ఓకే, మనము ట్రయల్ వచ్చేంతవరకు మనం ఏం చెప్పలేం, కానీ అంతా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ట్రైలర్ అనేది బాగా కట్ చేయాలి, సినిమా హిట్ అవ్వాలి అని అయితే కోరుకుందాం. ఇక ఇంకొక సాంగ్ అయితే రావాలి, ఆయుధ పూజ సాంగ్ అనేది త్వరలో రాబోతుంది. మనకి ఇది అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పట్టుకోండి. బాయ్.